హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యార్లగడ్డ నాని వ్లాగ్స్ అండ్ కుకింగ్. ఈరోజు వీడియోలో మనం శనగపప్పు వడలు ఎలా తయారు చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా నేను ఇక్కడ 1 గ్లాస్ శనగపప్పు తీసుకున్నాను. దాన్ని వాటర్ వేసి నానబెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈవినింగ్ స్నాక్స్కి ఆఫ్టర్నూన్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈవినింగ్కి మనం నానబెట్టుకున్న శనగపప్పు నానిపోయి ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి తీసి చూసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, పప్పు నానిపోయింది. ఇప్పుడు మనం ఒకటి తీసుకుని తుంచి చూస్తే మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. శనగపప్పు అయితే నానిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని నీట్గా 2 టైమ్స్ వాష్ చేసుకుందాం. శనగపప్పు నీట్గా వాష్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ పప్పుని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందాం. మిక్సీ జార్లో కొంచెం కొంచెం వేసుకుని మిక్సీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కువ వేస్తే బరకగా రాకుండా మెత్తగా అయిపోతుంది. కొంచెం పలుగ్గానే చేసుకుంటే శనగపప్పు వల్ల టేస్టీగా ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం పలుగ్గానే శనగపప్పు గ్రైండ్ చేసుకోవాలి. మనం పెట్టుకున్న శనగపప్పు మొత్తాన్ని ఇలానే మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు మనం పప్పు మిక్సీ వేసుకునేటప్పుడే ఉప్పు, అల్లం, పచ్చిమిరపకాయలు కూడా మిక్సీ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పిండి మొత్తాన్ని గ్రైండ్ చేసేసుకున్నాం కదా. ఇందులో అల్లం, పచ్చిమిర్చి, సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇందులో మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మొత్తం అన్నీ కలిసేలాగా ప్రెస్ చేసుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకు వడలు చేయడానికి పిండి బాగుంటుంది. ఇప్పుడు ఇది కలుపుకుని పక్కన పెట్టుకున్నాం కదా. స్టవ్ అంటించుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాం. ఇప్పుడు మనం వేసిన ఆయిల్ని వేడెక్కనిద్దాం ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం వడలకి సరిపడా చిన్న చిన్న బాల్స్ లాగా పిండిని తీసుకుని ఒక కవర్ మీద వడల్లా చేసుకోవాలి ఫ్రెండ్స్. వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఆయిల్లో వేసుకోవాలి. మిగిలినవన్నీ కూడా అలానే చేసుకుందాం ఫ్రెండ్స్. మరీ మందంగా పలుచగా కాకుండా మీడియంగా చేసుకోవాలి ఫ్రెండ్స్ వడలు. అప్పుడే ఈవెన్గా కుక్ అవుతాయి. మనం వేసుకున్న వడల్ని వెంటనే కలిపేయకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే పిండి విడిపోతుంది. ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత కలుపుకోవాలి. ఈలోపు మిగిలినవన్నీ కూడా అలాగే చేసుకుని ఆయిల్లో వేసుకుందాం.
ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా కలిపితే మనకి వడలు పైకి తేలుతాయి ఫ్రెండ్స్. ఇవి బాగా 2 టైప్స్ 2 వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. అలానే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయినాయి. మనం తీసుకుని పక్కన పెట్టుకుందాం. మనం పప్పు పలుకుగా రుబ్బుకుంటే అలా క్రిస్పీగా వస్తాయి ఫ్రెండ్స్ వడలు, లేదంటే సాఫ్ట్గా ఉంటాయి. ఫ్రై అయిపోయిన వడల్ని వేరే ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, శనగపప్పు వడలు రెడీ. ఈ వడల్ని మనం టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. క్రిస్పీ శనగపప్పు వడలు రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.